పార్టీ న్యూస్. ఏపీ కేబినెట్ లో విస్తరణ వ్యవహారం కొత్త వివాదానికి తెరలేపింది. కొత్త మంత్రుల్లో వైసీపీ నుంచి వచ్చిన వారికి స్థానం కల్పించడంపై రచ్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ దీనిపై యుద్ధం చేస్తుండగా ఇప్పుడు మిత్రపక్షం బీజేపీ కూడా అదే గళం అందుకుంది. ఆ పార్టీ నేత పురంధరేశ్వరి ఏకంగా ప్రధానికి లేఖ రాయడం ఇప్పుడు అధికార టీడీపీలో చర్చగా మారింది. బీజేపీ నేతలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ లైన్ తీసుకోవడం వెనుక కారణాలేంటి? ఈ స్టోరీ చూద్దాం. ఏపీ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ దుమారం రేపుతోంది. మంత్రివర్గ విస్తరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఏకంగా 4 మంత్రి పదవులు చేపట్టిన వ్యవహారంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీవ్ర విమర్శలు సంధిస్తోంది. తంటాలు పడి వ్యవహారాన్ని చల్లబర్చేలా టీడీపీ ప్రయత్నిస్తున్న తరుణంలో అటు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, రాస్తున్న లేఖలు మిత్రపక్షానికి తలనొప్పిగా మారుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు పురంధేశ్వరి లేఖ రాయటం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే వీరిలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ చేరికలతో ప్రధాన ప్రతిపక్షం పనైపోయిందంటూ ప్రచారం మొదలైంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ జగన్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ మేరకు స్పీకర్ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏడాదిగా చేరికలపై వైసీపీ యుద్ధం చేస్తోంది. అసెంబ్లీలో బయట సవాళ్లు చేస్తోంది. ప్రభుత్వానికి ధైర్యముంటే వారితో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేస్తోంది. రావు వెంకట సుజయకృష్ణ రంగారావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, భూమా అఖిలప్రియ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, చదిపిరాల ఆదినారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా. పార్టీ మారిన వారిలో 4గురికి చంద్రబాబు కేబినెట్ లో అవకాశం ఇవ్వడంపై ప్రధాన ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇప్పటికే జగన్ గవర్నర్ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. మరోవైపు ఢిల్లీ స్థాయిలో ఫిరాయింపుల వ్యవహారాన్ని లేవనెత్తాలని వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ దగ్గరుండి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం దారుణమని విమర్శిస్తున్నారు. మిగతా పార్టీ నాయకులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం చేసి వాళ్ళ చేత పదవులకు రాజీనామా చేయించకుండా ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం సిగ్గుగా జరుగుతుంటే దీన్ని గవర్నర్, రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తి గవర్నర్ ఏ విధంగా దీన్ని చేస్తున్నారు అనే విషయంపై ఓవైపు ప్రధాన ప్రతిపక్షం ఫిరాయించిన వారికి మంత్రి పదవులపై యుద్ధం చేస్తుంటే ఇప్పుడు టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా అదే తరహా గళం వినిపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి ఏకంగా ప్రధానికి ఈ అంశంపై లేఖ రాశారు. ఇటువంటి పోకడలు మంచివి కావని, వీటిని అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పురంధేశ్వరి లేఖలో కోరారు. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లంటే ఆ స్ఫూర్తి అసలు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో అసలు కనబట్టలేదు అని చెప్పి మనం అందరం కూడా నమ్మాలి. ఎవరైనా సరే, నేను నిన్ననే అమిత్ షా గారికి, మోడీ గారికి కూడా ఉత్తరం రాయటం జరిగింది. లా మేకర్స్ ఎవరైతే చట్టాలు చేస్తారో, చట్టసభల్లో ఉన్నటువంటి చట్టాలు చేసేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే ఇవాళ చట్టాలని ఉల్లంఘించి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి ఫిరాయించి మరి ఇవాళ అధికార పీఠంలో కూర్చోవటం అనేది స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని చెప్పి నేనైతే నమ్ముతాను. మిత్రపక్షమైన బీజేపీ ఈ తరహా వాదనకు దిగటం టీడీపీని ఇరకాటంలో పెట్టింది. ఇప్పటివరకు వైసీపీపై ఈ విషయంలో కౌంటర్ అటాక్ తో విమర్శలకు బదిలిస్తున్న అధికార పార్టీ ఇప్పుడు బీజేపీ నేతలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె ఎందుకు ఈ లేఖ రాశారు? అధిష్టానం నుంచి ఉన్న సూచనల మేరకే పురంధేశ్వరి ఈ లెటర్ రాశారా, లేక ఆమె సొంతంగా తన అభిప్రాయం చెప్పారా అనేది టీడీపీలో చర్చ జరుగుతోంది. పోలవరం వంటి విషయాలలో గతంలో పురంధేశ్వరి పలు విమర్శలు చేశారు. తరువాత కాలంలో ఇవి సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు ఫిరాయింపుదారులకు పదవుల విషయంలో మాత్రం ఇష్యూ సీరియస్ గా నడుస్తోంది. ఫిరాయింపుదారులను తాము ప్రోత్సహించబోమనే మెసేజ్ ఇచ్చేందుకే బీజేపీ నేతలు ఈ స్వరం అందుకున్నట్టు టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. అయినా పురంధేశ్వరి లెటర్ ఆమె వ్యక్తిగతమని అంటున్నారు.
వారి ప్రియారిటీస్ ఏమో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ విధానం ఇది అని మేము అనుకోవడం లేదు. కాబట్టి వారు లేఖలు వాళ్ళ అధిష్టాన వర్గానికి రాసుకున్నారు. దాంట్లో ఉన్న విషయాలు కానీ లేదా దాని వెనుక ఉన్న కారణాలు కానీ మనం విశ్లేషించుకోవచ్చు. పురంధేశ్వరి లెటర్తో ఇబ్బంది పడుతున్న టీడీపీ దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. పురంధేశ్వరి చంద్రబాబుపై అక్కస్తోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు నేతలు చెబుతుండగా పార్టీ లైన్ ప్రకారమే ఆమె ఈ అంశంపై లేఖ రాసి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.